ద్వారకా నగరం శ్రీకృష్ణుడు పరిపాలించిన నగరం. కేవలం ఒక్క రాత్రిలో నిర్మించిన నగరంగా పురాణాల్లో వివరించారు. స్వర్గానికి ఏమాత్రం తీసిపోలేని నగరంగా పూర్వీకులు ద్వారకాను వర్ణించారు. మరి అటువంటి ద్వారకా నగరం ఎందుకని సముద్రంలో మునిగిపోయింది? మహాభారతంలో కౌరవులు పాండవులు మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం అనంతరం గాంధారి ఇచ్చిన శాప ప్రభావమే దీనికి కారణమా? లేకుంటే ద్వారకాలో శ్రీకృష్ణుడి దర్శనార్థం వచ్చిన ఋషుల శాపమా? ద్వారకా నగరం మునిగిపోతుంటే శ్రీకృష్ణుడు ఎందుకని ఈ విపత్తును ఆపలేదు? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ద్వారక ఎందుకు మునిగిపోయిందో తెలుసుకునే ముందు అసలు ద్వారకా నగరం సముద్రం పైన ఎందుకు నిర్మించారు, ఎవరు నిర్మించారు అనే విషయాల్ని ముందుగా తెలుసుకుందాం. మగధ రాజ్యానికి రాజు జరాసంధుడు. జరాసంధుడు చాలా శక్తివంతుడు. అనేక ఇతర రాజులను ఓడించి రాజ్యాలను ఆక్రమించి తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాడు. జరాసంధుడికి 2 కుమార్తెలు ఉన్నారు. వారిని అతనికి సన్నిహితుడైన కంసుడికిచ్చి వివాహం చేస్తాడు. కంసుడు ఏమో మధుర రాజ్యానికి రాజు. శ్రీకృష్ణుడికి స్వయాన మేనమామ. కంసుడు దుష్ట పరిపాలన చేసేవాడు, అందరినీ హింసించేవాడు. తరువాత శ్రీకృష్ణుడు కంసుడిని వధిస్తాడు. కృష్ణుడి చేతిలో కంసుడు మరణించిన తర్వాత జరాసంధుడు అతని అల్లుడైన కంసుడు మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. జరాసంధుడు మధురపై 17 సార్లు దాడి చేస్తాడు. కృష్ణుడు మరియు అతని సోదరుడు బలరాముడు ప్రతిసారి జరాసంధుడిని ఓడించేవారు. ఎన్నిసార్లు పరాజయం పొందిన జరాసంధుడు పట్టు వదలకుండా మధురపై దాడి చేస్తూనే ఉండేవాడు. జరాసంధుడు ఎప్పటికీ దాడులను ఆపడని తెలుసుకున్న కృష్ణుడు మధుర ప్రజలను ఈ యుద్ధాల నుంచి రక్షించడానికి కొత్త నగరం నిర్మించాలి అని నిశ్చయించుకుంటారు. ఆ నగరాన్ని సముద్రంలో నిర్మించాలనుకుంటారు. తర్వాత శ్రీకృష్ణుడు సముద్రదేవుడిని పిలిచి, నేను ఒక నగరాన్ని నిర్మించాలనుకుంటున్నాను, నాకు కొంత భూమి ఇవ్వండి, నేను దానిని మీకు తగిన సమయంలో మళ్ళీ తిరిగి ఇస్తాను అంటారు. సముద్రుడు అలానే ఇస్తారు. గోమతీ నదీ తీరంలో కేవలం ఒక్క రాత్రిలో విశ్వకర్మ, యక్షులు, దానవులు మిగిలిన వారి సహాయంతో ద్వారకా నగరాన్ని నిర్మించారు. ద్వారక అంటే మోక్షానికి ద్వారం అని అర్థం. పేరుకు తగ్గట్టే ద్వారకా నగరం అతి సుందరంగా ఉండేది. ద్వారకా నగరం హిమాలయాల నుండి తెచ్చిన అమూల్యమైన రత్నాలతో నిర్మించారు. పెద్ద పెద్ద గదులతో రాజభవనాలు, వెడల్పైన రాజమార్గాలు, యాదవులకు ఇల్లు, వ్యాపార ప్రదేశాలు, సంతలు, రాజ్యసభా మండపం నిర్మించారు. అందమైన కట్టడాలతోనే కాదు, ప్రకృతితో, పశుపక్షాదులతో ద్వారకా నగరం స్వర్గాన్ని తలపించేది. తరువాత శ్రీకృష్ణుడు మధుర ప్రజలను ద్వారకకు తరలిస్తారు. అలా ద్వారకా నగరం సముద్రం పైన నిర్మించబడింది. కొంతకాలం గడిచాక కౌరవులు పాండవులు మధ్య కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. అందులో గాంధారి తన 100 మంది పుత్రులను కోల్పోతుంది. గాంధారి దుఃఖంతో శోభిస్తుంది. అప్పుడు గాంధారి కోపంగా కృష్ణుడిని చూస్తూ, కృష్ణ, నువ్వు తలుచుకుంటే ఈ కౌరవ పాండవ యుద్ధాన్ని ఆపగలవు, అయినా కూడా నువ్వు ఆపలేదు. దుర్యోధనుడిని కూడా నాశనం చేయడానికే మధ్యలో వచ్చి రాయబారం చేశావు. నువ్వు చేసిన ఈ పనికి నేను నిన్ను శపిస్తున్నాను. నా పుత్రులను కోల్పోయి నేను ఎంతలా రోధిస్తున్నానో నీ బిడ్డల్లా భావించే నీ ద్వారకా ప్రజలు కూడా ఇలానే నాశనమైపోతారు. వాళ్ళలో వాళ్ళు వైరం పెంచుకుని నశిస్తారు. యాదవ స్త్రీలు భర్తలని బంధువుల్ని పోగొట్టుకుని ఇలాగే కుమిలి కుమిలి ఏడుస్తారు. కృష్ణ, నువ్వు కూడా ఎవరూ లేని చోట దిక్కుమాలని చావు చేస్తావు అని గాంధారి శపిస్తుంది. ఆమె శాపాన్ని కూడా కృష్ణుడు చిరునవ్వుతో తీసుకుంటారు. తర్వాత 36 సంవత్సరాలు గడిచాక ఒకనాడు కొందరు మహామునులు శ్రీకృష్ణ పరమాత్మ దర్శనానికి ద్వారకకు వస్తారు. యాదవ యువకులు వారిని ఆట పట్టించాలనుకుంటారు. శ్రీకృష్ణుడికి సత్యభామకి పుట్టిన సాంబుడు అనే కుర్రవాడికి గర్భవతి అయిన స్త్రీ వేషం వేస్తారు. ఆ మునుల ఎదుటకు తీసుకువెళ్తారు. ఓ మునులారా, ఈ యువతకి ఏ సంతానం కలుగుతుందో చెప్పమని అడుగుతారు. దివ్య దృష్టితో సర్వము గ్రహించిన మునులు కోపంతో, ఈ కుర్రవాడికి ముసలం పుడుతుంది, తర్వాత మీ యాదవ వంశం మొత్తం నాశనమవుతుంది అని శపించి వెళ్ళిపోతారు. తర్వాత రోజు సాంబుడు నుంచి ముసలం పుడుతుంది, అంటే రోకలి పుడుతుంది. ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడు ఆ రోకల్ని పొడిగా చేసి సముద్రంలో కలపమని ఆదేశిస్తారు. క్రమక్రమంగా గాంధారి కోపం, మునుల శాపం ఫలించడం మొదలవుతాయి. ద్వారకాలో ఎన్నో విపత్తులు కనిపించేవి. పగలు మేకలు నక్కల్లా కూయడం, రాత్రులు పక్షులు గుడ్ల గోబల్లా అరవడం, ఆవులకు గాడిదలు పుట్టడం, కుక్కలకు పిల్లులు పుట్టడం, యాదవ ప్రజలు ఒకరిని ఒకరు బాధించుకోవడం, గురువులను అవమానించడం,
అప్పుడే వండిన ఆహార పదార్థాలకు పురుగులు పట్టడం మొదలుపెట్టాయి. వరుసగా అశుభాలని చూస్తున్న కృష్ణుడికి గాంధారి మరియు మునులు ఇచ్చిన శాపం ఫలించే సమయం ఆసన్నమైందని అర్థం చేసుకుంటారు. అప్పుడు కృష్ణుడు అర్జునుడిని పిలుస్తారు. రాబోయే విపత్తు గురించి చెబుతారు. మరో వారం రోజుల్లో ద్వారకా సముద్రంలో మునిగిపోతుంది. ద్వారకా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లవలసిందిగా అర్జునుడికి చెప్తారు. ఊరిలో కన్నా తీర్థ సమీపంలో చనిపోవడం మంచిదని భావించిన కృష్ణుడు సముద్రానికి జాతర చేయాలి, అంతా బయలుదేరండి అని ద్వారకా ప్రజలను ఆజ్ఞాపిస్తారు. యాదవులంతా సముద్ర తీరానికి చేరుకుంటారు. అక్కడ శ్రీకృష్ణుడు ఉన్నా సరే పట్టించుకోకుండా యాదవులంతా మద్యపానం సేవిస్తారు. ఆ మత్తులో ఒకరిని ఒకరు అరుచుకోవడం, పిచ్చి పిచ్చిగా నవ్వడం మొదలవుతాయి. మాటా పెరిగి అక్కడున్న తుంగపోచలను లాగి వాటితో ఒకరిని ఒకరు కొట్టుకుని చంపుకుంటారు. ఇదంతా కృష్ణుడు కళ్ళ ముందే జరుగుతున్నా కృష్ణుడు ఆపరు. ద్వారకా ప్రజలకు ఇదే ముగింపు అనుకుని శ్రీకృష్ణుడు అక్కడి నుండి నడుచుకుంటూ అరణ్యంలోకి వెళ్ళిపోతారు. అక్కడ ఒక వేటగాడు పొరపాటున జింక అనుకుని కృష్ణుడి పాదం మీద బాణం వేస్తాడు. కృష్ణుడు ప్రాణాలను విడుస్తారు. తరువాత బలరాముడు కూడా ధ్యానంలో ఉంటూ తన ప్రాణాలని వదిలేస్తారు. తరువాత అర్జునుడు, కృష్ణుడు మరియు బలరాముని అంతిమ సంస్కారాలు చేస్తారు. ఇంకా ఒకరిని ఒకరు చంపుకున్న యాదవులకు కూడా అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇంకా ద్వారకాలో మిగిలిన స్త్రీలను, వృద్ధులను, ప్రజలను వాహనాల్లోకి ఎక్కించి ఇంద్రప్రస్థానికి తరలిస్తూ ఉంటారు. వారంతా అలా నగరాన్ని దాటుతుండగా సముద్రుడు ఉగ్రరూపం దాలుస్తాడు. ద్వారకా ప్రజలు అర్జునుడు చూస్తుండగానే ఒక్కసారిగా అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారకా నగరం మునిగిపోతుంది. అలా ద్వారకా నగరం సముద్ర భూగర్భంలో కలిసిపోతుంది. ద్వారక మునిగిపోయింది. కానీ కృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పటికీ సముద్రం అడుగున ఉంది. మన భారతదేశ చరిత్రను బలాన్ని చేకూర్చేలా అప్పటి ఆనవాళ్లు ఇంకా పదిలంగా ఉన్నాయి. గుజరాత్లోని జామ్నగర్ అనే సముద్ర తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్రం అడుగున 40 మీటర్ల లోతులో చారిత్రక కట్టడాన్ని గుర్తించారు. మహాభారతంలో భాగవతంలో ఎలా అయితే ద్వారకా నగరం గురించి వివరించారో అటువంటి కట్టడమే సముద్రం అడుగున ఉంది. ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ రంగనాథరావు గారు 1983లో జరిపించిన తవ్వకాల్లో దొరికిన స్టోన్ యాంకర్స్, రాతి నిర్మాణాలు ఇంకా మరెన్నో తవ్వకాల్లో లభించాయి. వాటిని పరిశోధించగా సముద్రం అడుగున ఉంది ఖచ్చితంగా శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారకా నగరమే అని నిర్ధారించారు. ఈ నగరం క్రీస్తుపూర్వం 3150 ఏళ్ల కంటే కిందటిదని చెప్పారు. వాటికి సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేశారు. ఈ పరిశోధనల వలన మన దేశపు గొప్ప ప్రాముఖ్యత కలిగిన మహాభారతం, రామాయణం వంటి పురాణ కథలు ప్రజలు పుట్టించిన కల్పిత కథలు కాదని, వాటికి ఆధారాలు ఉన్నాయని యావత్ ప్రపంచానికి తెలిసేలా చేశారు. ఈ పరిశోధనలు ఎంతోమంది హిందువుల నమ్మకాన్ని మరింత బలపరిచాయి. మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలిసేలా చేశాయి. ఇది ఫ్రెండ్స్, ద్వారకా గురించి చిన్న స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.